గాయ్స్. సో ఈరోజు మా చెల్లిని గుత్తి వంకాయ కర్రీ బాగా చేస్తానంటే చేయమన్నాను. సో దానికి ఫస్ట్ కావాల్సినవి చిన్న నల్ల వంకాయలు తీసుకొని కొంచెం 4 సైడ్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ 4 చిల్లీస్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకొని కట్ చేసుకుందాం సిజర్తో. అండ్ ఇంకా మనకు కావాల్సినవి ఏంటంటే ఆనియన్, టొమాటో, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి కొంచెం ఫ్రై చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దీనికి కావాల్సినవి ఒక 4 పిక్కలు చింతకాయ చింతపండు ఏంటంటే నానబెట్టుకోవాలి. అండ్ దీనిలో మనకి ఇంకా కావాల్సినవి ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి. అండ్ మా చెల్లి స్పెషల్గా ప్రిపేర్ చేసే పౌడర్స్. ఇది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేస్తే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటాం కదా. సో ఫస్ట్ టైం మర్చిపోకండి ఎవరు. సో నెక్స్ట్ తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు కొంచెం మగ్గిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ తగ్గించుకున్నా ఏం పర్లేదు. సో గాయ్స్, కొంచెం ఆయిల్ వేడెక్కింది కాబట్టి చిన్నగా కట్ చేసుకున్న చిల్లీస్ అండ్ ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని మాలా పరిగెట్టకండి, కొంచెం దూరంగా ఉండండి చాలు. సో గాయ్స్, కొంచెం ఇలాగ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ ఉండేది కదా, అది ఏంటంటే వేసుకుంటాం. ఇది ఆల్రెడీ మనం ముందే చెప్పా కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో అది తీసుకొని ఏంటంటే కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, పేస్ట్ వేసాక కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మసాలా ఇంకా ఎక్కడైనా పచ్చి వాసన లాంటిది ఏమైనా ఉంటే పోయిద్ది. సో చూసారు కదా, అలా నీట్గా వేపుకున్న ఒక 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్ పెంచుకోవాలి. సో అలా ఆయిల్ అనేది మొత్తం పైకి వస్తుంటే నీట్గా ఉడికిపోయినట్టు అర్థం. సో అలా ఉడికిపోయాక మసాలా వేగాక ఒక ప్యాకెట్ నేను ఒక 5 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలపాలి మళ్ళీ. సో వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా కలుపుకుంటే మొత్తం త్రూఅవుట్ మొత్తం కర్రీతో ఏంటంటే కలుస్తుంది. సో ఇది మంచిగా వేగినాక మీకు ఆల్రెడీ పౌడర్ కోసం చెప్పా కదా. సో నువ్వులతో ప్రిపేర్ చేసుకోవాలి పౌడర్. నువ్వులు, ధనియాలు, ఆ థింగ్స్ అన్నీ వేసుకొని చేసుకోవాలి. సో అలా చేసుకున్న పౌడర్ ఏంటంటే మసాలా వేగినాక ఏంటంటే కొంచెం వేసుకోవాలి. 2 స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోయింది. సో ఇలా వేసుకోకుండా మనం వంకాయలను స్టఫింగ్ కూడా చేసుకోవచ్చు. అది ఇంకొక మెథడ్, అది ఇంకొకసారి చూపిస్తాను. ఫస్ట్ ఇదేంటంటే మేము ఇలా వేస్తాం అంటే ఆల్రెడీ పౌడర్ ఉంచుకొని స్టోర్ చేసుకొని ఇలా కర్రీలో వేసుకుంటాం. అంటే కొంచెం టైం ప్రాసెస్ అని తగ్గుతుంది అనేసి. సో పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం చిటికడు పసుపు. సో పసుపు వేసుకున్నాం కదా. సో ఇప్పుడు కారం వేసుకోవాలి. సో మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా మీరు తగినట్టుగా వేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 2-3 స్పూన్స్ వేసుకుంటాము. ఇది మీ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ అనమాట. ఎంత వేసుకున్నాం అనేది మీ ఇష్టం, బట్ చూసి వేసుకోండి. మేము మసాలా కారం వాడతాం కాబట్టి. సో ఆల్రెడీ వేపుకున్న వంకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. సో మొత్తం కలుపుకుంటే వంకాయలో ఇప్పుడు మసాలా కూడా ఇంకిద్ది. సో వంకాయలు వేసుకొని కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే నీకు ఆల్రెడీ చెప్పా కాబట్టి ఒక 3-4 చింతపండు ఏంటంటే తీసుకొని నీటిలో నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న దాన్ని కొంచెం వాటర్లో ఏంటంటే ఆ రసం అనేది ఏంటంటే చింతపండు రసం ఏంటంటే కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు అలా వేసుకోవాలి రసం తీసుకొని. సో లోపల అవి చిన్నవి పడిపోతాయి ఉంటాయి చింతపండు, పడకుండా చూసుకోండి జాగ్రత్తగా. సో
సో గాయ్స్ మనకి గుత్తి వంకాయ కర్రీ ఏంటంటే మసాలా వంకాయలు అనేవి కొంచెం మునిగే వరకు ఏంటంటే చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. సో వన్స్ ఆల్రెడీ ఇది కొంచెం మరిగి మరిగి తగ్గుతుంది కాబట్టి వాటర్ బాయిల్ అయ్యాక సో కొంచెం అలా వంకాయలు మునిగేలా వేసుకుంటే గ్రే అనేది మంచిగా వస్తుంది. ఈ ఈ టెక్స్చర్ ఉంటే సరిపోయింది. సో గాయ్స్ సో ఇది కొంచెం బాగా ఉడికింది కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. సో తగినంత కొత్తిమీర వేసుకోవాలి. సో అందరికీ ఫ్లేవర్ నచ్చదు, బట్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది, వేసుకోండి. సో గాయస్ నేను బీటెక్లో రూమ్లో ఉండేదాన్ని. సో అప్పుడు నేర్చుకున్న విషయం ఏంటంటే సో చూసారు కదా ఇలా వాటర్ ఆయిల్ అనేది పైకి తేలింది. సో అలా తేలితే కర్రీ అయిపోయినట్టంట. సో నాకు తెలీదు, ఏదో వండుకునే వాళ్ళం అంటే వండుకునే వాళ్ళం. సో కర్రీ అయిపోయింది, మీరు కట్టేసుకోవచ్చు. సో చిన్న నోట్ పాయింట్ ఏంటంటే మేము పెద్ద ప్రొఫెషనల్ చెఫ్స్ కాదు, బట్ ఏదో చిన్న కంటెంట్ కోసం ఏంటంటే ఇట్లా కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.